ఒక రాజుగారు తన రాజదర్బారులో చిత్రకారులను పిలిచారు. ఇది పాలరాతితో చేయబడిన రాజదర్బారు, ఇక్కడ ఒక మంచి చిత్రాన్ని గీయండి. అందరూ అవగా ఒక వ్యక్తి వచ్చాడు. నేను గీస్తానండి, మీరు మెచ్చుకుంటారు అన్నాడు. ఓకే. అంతలో ఇంకొక యవనస్తుడు వచ్చాడు. అతడు అన్నాడు, అతడు ఎలాగూ గీస్తాడో ఎగ్జాక్ట్గా నేను గీస్తానండి. గుడ్. ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు. అతను గీసిన బొమ్మను నేను చూడకుండా గీస్తానండి అన్నాడు. అది ఎలా జరుగుతుంది? మరి ఏం చేయాలరా? అతను బొమ్మ గీస్తున్నప్పుడు యువతల గోడ మీద నేను గీస్తాను, అవతల గోడ మీద అతను గీస్తాడు. మా మధ్య ఒక పెద్ద లావంటి కర్టెన్ పెట్టేయండి, మాకేం కనపడకూడదు. ఓకే. ఈ బొమ్మలు గీసే చిత్రకారుడు బకెట్, రంగులు అన్ని తీసుకుని బయలుదేరాడు. వాడు గీస్తున్నాడు. ఈ పక్క గోడ మీద బొమ్మలు గీసే యవనస్తుడు ఒక చిన్న సబ్బు బ్రష్ తీసుకుని వచ్చాడు. వాడేమో మంచి బ్రష్లతో వచ్చాడు, రంగులతో వచ్చాడు, మంచి పిక్చర్ ఇద్దాం. వీడేమో ఒక సబ్బును, ఒక బకెట్ను, బ్రష్ను తీసుకొచ్చాడు, కొబ్బరి పీసు. కొన్ని రోజులు అయిపోయింది. ఈ బొమ్మ గీసిన చిత్రకారుడు అంటాడు, అయిపోయిందండి, నా బొమ్మ గీసేసానండి అన్నాడు. ఆహా, వెరీ గుడ్. వీడంటాడు, నేను గీసేసానండి అన్నాడు. వీడు చూడలేదు, ఏమి చేయలేదు, చేతిలో చీపురు బకెట్ అంతే ఉన్నాయి. అయ్యా, అయితే ఆ యొక్క కర్టెన్ తొలగించండి. ఆ ఇద్దరి మధ్య, ఈ గోడకి ఆ గోడ మధ్య ఉన్న కర్టెన్ని తీసేశారు. ఆ బొమ్మ గీసిన చిత్రకారుడు చూపించున్నాడు, ఇది ఎంత చక్కగా ఉందండి, దీని యొక్క చెట్టు అండి, పక్షులండి, ఏవో మంచి సీన్ చూపించాడు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి యవనస్తుడు, నీది చూపించరా అంటే, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అది ఏమిటంటే, ఆ బొమ్మ ఎదురుకుండా అద్దాన్ని పెట్టి, లేక ఆ పాలరాతిని క్లీన్ చేస్తున్నాడు. రోజంతా క్లీన్ చేస్తున్నాడు. ఆడు ఎన్ని రోజులు బొమ్మ గీస్తున్నాడు, అన్ని రోజులు ఆ పాలరాతిని అద్దంలా క్లీన్ చేస్తున్నాడు. అది అద్దంలో క్లీన్ చేసేటప్పటికి ఈ బొమ్మ ఆ పాలరాతి మీద ప్రతిబింబించి ఎగ్జాక్ట్గా కనబడిపోతుంది. యోగ్యమైన మనసుతో, ఉతక స్నానముతో మీ హృదయాల్ని రోజు కడగండి. ఆ వాక్యమే ప్రతిరూపముగా కనబడుతుంది.